హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సో మనం ఎన్టీపీసీ సిబిటీ 2 ఓకేనా, పేపర్ 2 సిబిటీ 2కి స్టేజ్ 2 కోసం మనం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదమ్మా. ఈరోజు 8వ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, ఈ పేపర్స్ మీకు ఎఫెక్టివ్గా ఉండాలి అంటే టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెస్ట్ రాసిన తర్వాత అటెండ్ అయితే చాలా బాగుంటాయమ్మా. డోంట్ మిస్ ఇట్. ఓకే, ఐరేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అయితే వెరీ నామినల్ కాస్ట్ ఆఫ్ 200 రూపీస్కే ఉంటుంది మీకు. సో 40 పేపర్స్ ఉంటాయమ్మా. సో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో మైసెల్ఫ్ అమర్నాథ్ మనీ స్టార్టింగ్ ద ప్రాబ్లమ్స్ వన్ బై వన్. ఓకే, ఇక్కడ మా ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. A man cover a certain distance by his car. If he travel 12 km/h faster, then he take 8 hours less time. But if drive 12 km/h slower, then he takes 12 hours more. Okay, good. Find the distance. అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. ఓకే అమ్మా, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఆప్షన్స్ త్రూ వెళ్ళినా ఎలా వెళ్ళినా డైరెక్ట్గా అయితే రాదమ్మా గ్యారంటీగా. ఓకే, సో దీన్ని ఈజియెస్ట్గా సాల్వ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు గో విత్ డైరెక్ట్ అండ్ కన్వెన్షనల్ ప్రొసీజర్. ఇక్కడ చూడమ్మా, ఒక వ్యక్తి కొంత దూరాన్ని కారులో ప్రయాణించాడు, అవునా. సో ప్రయాణించిన దూరాన్ని డిస్టెన్స్ డి అనుకుంటే, వాడి స్పీడ్ ఎస్ అనుకుంటే, టైం టీ అనుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ కదా. ఇప్పుడు ఏమన్నాడమ్మా, ఇఫ్ హీ ట్రావెల్ 12 km/h ఫాస్టర్ అంటే ఇప్పుడు స్పీడ్ ఏమైంది 12 పెరిగింది అంటే ఎస్ ప్లస్ 12. అప్పుడు ఏమైందమ్మా, టైమ్ 8 hours లెస్ పట్టింది, అవునా కాదా. 8 గంటలు తక్కువ అంటే ఇంతకుముందు టీ పట్టింది కాబట్టి ఇప్పుడు 8 గంటలు తక్కువ అంటే టీ మైనస్ 8. ఎనీహౌ స్పీడ్ ఇంటూ టైం కూడా డిస్టెన్సే కాబట్టి ఈక్వల్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ డ్రైవ్ 12 km/h స్లోయర్ అంటే ఇప్పుడు స్పీడ్ ఏమైంది 12 తగ్గింది అంటే ఎస్ మైనస్ 12. ఓకే, దెన్ హీ టేక్స్ 12 hours మోర్. ఎంత ఎక్కువ తీసుకుంటాడమ్మా, 12 hours ఎక్కువ తీసుకుంటాడు అంటే టైమ్ టీ ప్లస్ 12, అవునా. ఫైండ్ ద డిస్టెన్స్, ఈ డి కావాలంట. దీన్ని చేయడానికి ముందు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక ఈక్వేషన్లో తీసుకొని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసుకుని అనుకోమ్మా. ఇక్కడ రాస్తాను చూడండి. ఎస్టీ ఇజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తే ఎస్ ఇంటూ టీ ఎస్టీ, ఎస్ ఇంటూ -8 అంటే -8s ప్లస్ 12 ఇంటూ టీ ప్లస్ 12t. ఓకే, ఇక్కడ ఉందమ్మా -96 12 ఇంటూ 8. ఓకే, ఇజ్ ఈక్వల్స్ ఇక్కడ ఉందమ్మా ఎస్టీ క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా, ఈ -96 అటు పంపించేస్తే ఏమవుతుందని తర్వాత రాసుకుందాం. ఓకే, రైట్. రెండో ఈక్వేషన్, ఇప్పుడు వీళ్ళని ఎస్టీని ఈక్వేట్ చేద్దాం. ఎస్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముందమ్మా ఎస్ ఇంటూ టీ అంటే ఎస్టీ, ఎస్ ఇంటూ 12 అంటే 12s ప్లస్ 12s. నెక్స్ట్ వన్ -12 ఇంటూ టీ అంటే -12t. ఓకే, నెక్స్ట్ వన్ -12 ఇంటూ ప్లస్ 12 అంటే -144, అవునా. ఎస్టీ గెట్స్ క్యాన్సిల్స్, అవునా. మా ఎస్టీ క్యాన్సిల్ అంటే మీనింగ్ అంటే తెలుసా, ఇక్కడ ఎస్టీ తీసేయాలి, ఇక్కడ ఎస్టీ తీస్తే 0 ఉంటుంది, అవునా. సో తీసేస్తాను చూడండి. ఓకే, ఎల్హెచ్ఎస్లో 0 రెండింటికి, అవునా. 0 ఈజ్ ఈక్వల్స్ టు, అవునా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సరదాగా రెండింటిని యాడ్ చేద్దాం. రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 12t -12t క్యాన్సిల్ అయిపోతే -8s ప్లస్ 12s అంటే ఎంత మిగులుతుందమ్మా 4s. రెండింటిని యాడ్ చేసి వీళ్ళతో సబ్ట్రాక్షనేగా అంటే -144 -96 అంటే 240, అవునా. ఇటు -240. ఓకే, ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా ఇక్కడ 0 అంటే ఇట్లా లాక్కొచ్చుకుంటే 4s ఈజ్ ఈక్వల్స్ 240, s ఈజ్ ఈక్వల్ టు 60. s ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 60. s ఈజ్ ఈక్వల్ టు 60ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సపోజ్ s ఈజ్ ఈక్వల్ 60ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాం. ఓకే, s ఈజ్ ఈక్వల్ 60 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుందో చూద్దామా, రీరైట్ చేద్దాం. ఓకే, రైట్ అమ్మా. సో 60 ఇంటూ 8 అంటే 480 విత్ నెగిటివ్ సైన్ అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు -480 ప్లస్ 12t -96, అవునా. ఓకే, -96 -480 యాడ్ చేసుకుంటే ఎంతమ్మా -576, అవునా. 576 అటు పంపిస్తే ప్లస్ 576 ఈజ్ ఈక్వల్స్ టు 12t. 12తో క్యాన్సిల్ చేస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 12 ఎన్నిసార్లు వెళ్ళిపోతుందమ్మా 12 4s are 48 పోతే ఇంకా 96 అంటే 8. t ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 48. ఓకే, అంటే వాడి స్పీడ్ ఎంత 60 km/h, వాడికి పట్టే టైం ఎంత 48 hours. వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమేగా అంటే స్పీడ్ ఎంత వచ్చిందమ్మా మనకి 60 ఇంటూ టైం ఎంతమ్మా 48 మల్టిప్లై చేద్దామా. 48 6s are 288 అండ్ హ్యావింగ్ అనదర్ 0. ఓకేనా, సో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడమ్మా 2880. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి. దిస్ ఇస్ ద ఓన్లీ వే ఫర్ దిస్ ప్రాబ్లమ్. ఓకేనా, ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్ వస్తే గ్యారంటీగా వదిలేయండి, ఎందుకంటే ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 2 to 3 minutes. ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అనదర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడు ఏమి ఇచ్చాడో రాసుకుందాం ఫస్ట్. a/b + c ఇచ్చాడమ్మా.
బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి ఈజ్ కూడా ఎంత 1. జస్ట్ న్యూమినేటర్ వరకు స్క్వేర్ అయింది. మనం ఏం చేస్తాం, డినామినేటర్ కూడా స్క్వేర్ అయితే పోనీ ఏదో కష్టపడతాం, అవునా కాదా? ఓ జాంతానే. ఓకే, వచ్చే అందాన్ని యాస్టర్ రాస్తాను చూడమ్మా. ఏ బై బి ప్లస్ సి ప్లస్ బి బై సి ప్లస్ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి ఈజ్ కూడా ఎంత అన్నాడమ్మా వాడు? 1 అన్నాడు, అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే న్యూమరేటర్స్ని మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఏ ప్లస్ బి ప్లస్ సితో మల్టిప్లై చేస్తా. ఓకే, మన రూల్ ఏంటమ్మా, ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి? సో ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి కదా. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏ ప్లస్ బి ప్లస్ సితో మల్టిప్లై చేస్తున్నా అంటే ఏంటి? దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, అవునా? ఓకే, మల్టిప్లై చేస్తాను చూడమ్మా. ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఇటు కూడా మల్టిప్లై చేస్తే ఇదంతా అవుతామా 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇప్పుడు రీరైట్ చేద్దామా మల్టిప్లై చేసి? ఓకే, రైట్ చూడమ్మా. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి బై బి ప్లస్ సిని ఎవరిది తెచ్చాము చూడండి. ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ బి బై సి ఉందనుకోమ్మా, దీని ఏం రాసుకోవచ్చు? ఏ బై సి ప్లస్ బి బై సి, అవునా? అవునా కాదా? అదే కాన్సెప్ట్ ప్రకారం ఈ బి ప్లస్ సి అనేది రెండింటికి డినామినేటర్లో ఉంది కాబట్టి విడివిడిగా రాద్దాం. ఇక్కడ బి ప్లస్ సి, ఇక్కడ కూడా ఏం చేద్దామమ్మా? బి ప్లస్ సి. ఓకే, బ్యూటిఫుల్. ఓకే అమ్మ, అన్ని టర్మ్స్ రాసుకొని చేయడం ఒక పద్ధతి అయితే, ఒక టర్మ్ నుంచి మొత్తాన్ని ఇమాజిన్ చేయడం రెండో పద్ధతి. ఇక్కడ బి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందో చెప్పండి? ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి ప్లస్ ఏ వచ్చింది, అవునా? ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ తీస్తే ఏమొస్తుంది అంటారు? ఇక్కడ ఏ బై బి ప్లస్ సి ఉన్నప్పుడు ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి వచ్చింది, పక్కన ఏ వచ్చింది. అంటే ఇప్పుడు బి బై సి ప్లస్ ఏ ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటారు? బి స్క్వేర్ బై సి ప్లస్ ఏ పక్కన బి వస్తుంది. సేసార్ను ఒకవేళ డౌట్ ఉంటే చేసి చూపిస్తా చూడండి. ఓకే, ప్లస్ మా ముందు వెళ్తేనే మల్టిప్లై చేస్తా. బి ఇంటూ బి, బి ఇంటూ బి అంటే ఎంతమ్మా? బి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ సి మిగిలిన కంటే దాన్ని బితో మల్టిప్లై చేస్తా అంటే బి ఇంటూ ఏ ప్లస్ బై సి ప్లస్ ఏ. సి ప్లస్ ఏని రెండు ముక్కలుగా చేస్తా అంటే బి స్క్వేర్ బై సి ప్లస్ ఏ బై బి ఇంటూ ఏ ప్లస్ సి ప్లస్ సి బై సి బై ఏ. సి బై ఏ క్యాన్సిల్ అంటే బి స్క్వేర్ బై సి ప్లస్ ఏ ప్లస్ బి, అవునా కాదు? అంటే ఇక మూడు దానైనా మీరు ఇమాజిన్ చేయగలుగుతారు కదా. ప్లస్ ఓకే, సి బై ఏ ప్లస్ బి ఉంది కాబట్టి సి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి, అవునా? ఇజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చేసి ఎంతమ్మా? 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, అవునా? ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది అంటే ఈఏ క్యాన్సిల్, ఈబి క్యాన్సిల్, ఈసీ క్యాన్సిల్, అవునా? అంటే ఆర్హెచ్ఎస్లో ఏం మిగిలింది? ఏం మిగల అంటే 0. ఎల్హెచ్ఎస్లో ఏం మిగిలింది? ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి ప్లస్ బి స్క్వేర్ బై సి ప్లస్ ఏ ప్లస్ సి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్లో ఏం మిగలదు కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 0. అదే వాడు అడిగింది. మరి దీనికి బ్యూటీ ఏంటి అంటే ఇది తప్ప ఇంకో ప్రొసీజర్ లేదు. ఎందుకంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఒక ఈక్వేషన్ ఉంది కాబట్టి ఏకి బికి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ కనుక్కొని చేయించాము. ఆ సబ్స్టిట్యూషన్లో మనం అక్కడక్కడ జీరోలు పెట్టుకొని అంటే ఏనో బీనో ఏదో ఒకటి 0 పెట్టుకొని ఇంకో వాల్యూని మనం 1 అనో -1 అనో 2 అనో పెట్టుకొని చేస్తే సి అనేది ఇమాజినరీ అవుతుంది. సి ఎప్పుడైతే ఇమాజినరీ అయిందో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం మన వల్ల కాదు, అవునా కాదా? కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిఫరబుల్ టు గో లైక్ దట్. ఓకేనా? మనకున్న ఒకే ఒక వే ఏంటంటే ఇది. ఓకేనా? దీనికి ఆప్షన్స్ కానీ వాల్యూ సబ్స్టిట్యూషన్ కానీ ఏమీ లేవు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. A right angle triangle of which the sides containing the right angles are 36 centimeters and 15 centimeters is made to turn around on its hypotenuse. Find the volume of the solid generated. ఓకేనా? అప్పుడు జనరేట్ అయిన సాలిడ్ యొక్క వాల్యూమ్ ఎంత? మరి ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయాలంటే విజువలైజ్ చేసుకోవాలమ్మా. ఫస్ట్ టైం విజువలైజ్ చేసుకుంటే సెకండ్ టైం నుంచి మనకు ఎవరు చెప్పక్కర్లా, మనకు మనమే చేసుకోగలం. ఓకేనా? రైట్ చూడమ్మా. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందనుకోమ్మా, నాకు నేను చేసుకోవచ్చు. హైపాటన్యూస్ మించి అంటే ఎలాగా, హైపాటన్యూస్ మించి కాకుండా ఒక పర్పెండిక్యులర్ సైడ్ని బేస్ చేసుకుని చేస్తే ఎలాగా, రెండు మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? డోంట్ వరీ, ఐల్ షో యూ హియర్. ఓకేనా? నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఎందుకంటే చెప్తే ఇది అర్థమయ్యే క్వశ్చన్ కాదు. ఓకే, ఇలాంటివి మనకు లాస్ట్ టైం సీజీఎల్ టైటిల్లో కూడా ఇచ్చాడు ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా? సో వర్టికల్ ఒక పర్పెండిక్యులర్ లైన్ బేస్ చేసుకుని రొటేట్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే హైపాటన్యూస్ని బేస్ చేసుకుని రొటేట్ చేశాడు. ఓకేనా? ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఐరేజ్ అకాడమీలో ఇది మన రెగ్యులర్ క్లాసెస్లో కూడా చెప్పుకుంటాం. ఓకేనా? సో కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐరేజ్ అకాడమీ. ఓకే, దట్స్ ద పాయింట్.
సో ఇప్పుడు మన దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందమ్మా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. ఓకే, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో రొటేషన్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకేనా, సపోజ్ ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 సైడ్స్కి నేను 3 పేర్లు పెడతాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక సైడ్ ఉంది కదా, ఈ సైడ్ని నేను ఏ అంటున్నాను, ఇక్కడ సైడ్ ఉంది బి, ఈ హైపోటెన్యూస్ని హెచ్ అంటున్నాను. ఓకేనా, అంటే ఇప్పుడు దేన్ని బేస్ చేసుకుని రొటేట్ అయితే ఏ వాల్యూస్ వస్తాయి కూడా మీకు కనబడాలిగా, కాబట్టి అవి రాశానమ్మా. డోంట్ వరీ, నేను మీకు కెమెరా ముందుకు వచ్చి చూపిస్తాను, డోంట్ వరీ. ఓకేనా, రైట్, చూడమ్మా, ఐఎమ్ కమింగ్ టు కెమెరా. ఓకే, గుడ్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా, ఏబి హెచ్, ఏబి అండ్ హైపోటెన్యూస్ హెచ్ క్లియర్ కనబడుతున్నాయి కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఈ సైడ్ ఏంటమ్మా ఏని బేస్ చేసుకుని రొటేట్ చేస్తే ఇలాగేగా ఫామ్ అయ్యేది, అవునా కాదా? అప్పుడేం ఫామ్ అవుతుంది, ఒక యాక్సిస్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది, అంటే ఇది ఒక కోన్ అవుతుంది, అవునా. ఈ కోన్ గురించి మాట్లాడేటప్పుడు ఇది కోన్కే, ఇది హైట్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది స్లాంట్ హైట్ అవుతుంది. ఓకేనా, రైట్. అదే సో ఒకవేళ బీని బేస్ చేసుకుని ఇలా రొటేట్ చేశాడు అనుకోమ్మా, అప్పుడేమవుతుంది అంటే ఇది కోన్ అవుతుంది, కోన్కి ఓకే చూడమ్మా జాగ్రత్తగా, ఇదేమవుతుంది హైట్ అవుతుంది, ఓకే ఇదేమవుతుంది రేడియస్ అవుతుంది, ఇదేమవుతుందమ్మా స్లాంట్ హైట్ అవుతుంది. ఓకే, ఇది ఒక కోన్ కదా. అలా కాకుండా వాడు క్వశ్చన్లో చూడండి జాగ్రత్తగా, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ విచ్ ద సైడ్స్ కంటైనింగ్ ద రైట్ యాంగిల్స్ ఆర్ 36 and 15. రైట్ యాంగిల్ ఉన్న రెండు సైడ్స్ 36, 15 ఈజ్ మేడ్ టు టర్న్ అరౌండ్ ఆన్ ఇట్స్ హైపోటెన్యూస్. దీన్ని రొటేట్ చేశాడంట, ఇగో ఇలా కాదు, ఇలా కాదు. ఓకే, ఎలా రొటేట్ చేశాడంట, హైపోటెన్యూస్ని బేస్ చేసుకొని రొటేట్ చేశాడు, అవునా, ఇలా రొటేట్ చేశాడు. సేసార్ను ఓకే, ఇలా రొటేట్ చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్. కొత్తగా వచ్చిన సాలిడ్కి వాల్యూమ్ ఎంత. ఓకే, రైట్, చూడమ్మా, ఐఎమ్ షోయింగ్ యూ హియర్. ఓకే, ఓకే ఇదే కదమ్మా మన హైట్, ఈ హైట్ని బేస్ చేసుకుని ఇలా రొటేట్ చేశాడు, అవునా. ఓకే, ఒకసారి ఈ పార్ట్ అంటే ఈ పార్ట్ వరకే థింక్ చేయండి. ఓకేనా, అంటే నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను మీకు, జస్ట్ ఫర్ యువర్ ఇమాజినేషన్. ఓకే, సో ఇది చూడమ్మా, ఓకే రైట్, గుడ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, నేను హైపోటెన్యూస్ని బేస్ చేసుకుని ఇలా రొటేట్ చేసినప్పుడు, ఓకే ఇలాగే రొటేట్ చేసింది, పై దాని వరకు ఒకసారి ఆలోచిస్తే ఒక కోన్, అవునా కాదు, ఒకసారి కోన్ కింద వరకు ఆలోచిస్తే ఇంకొక కోన్, అంటే 2 కోన్లు ఏర్పడ్డాయి మనకి ఇక్కడ. ఎన్ని కోన్లు ఏర్పడ్డాయమ్మా, 2 కోన్స్. ఇది రూల్ 1. రూల్ 2, మా కోన్కి నీకేం కావాలి, హైట్ ఒకటి కావాలి, ఈ హైట్ ఒకటి, ఈ హైట్ ఒకటి తెలిస్తే హైట్స్ తెలిసిపోతాయి. నెక్స్ట్ నీకు కావాల్సింటే మా స్లాంట్ హైట్ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా రేడియస్ వచ్చేస్తుంది, అవునా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ 90 degrees ఉండాలమ్మా ఇది. ఓకేనా, 90 degrees ఉంటేనే మనకు అది పర్ఫెక్ట్గా రొటేషన్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే, అంటే నేను లైన్ ఇలా గీసాను అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందా మనకి, రాదు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా దీని నుంచి పర్పెండిక్యులర్, అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, సో ఇలా రొటేట్ చేస్తే 2 కోన్లు ఫామ్ అయ్యాయి, అవునా. ఆ 2 కోన్లని తిరిగే ఉంటామా, శంకులు, 2 శంకులు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని స్టడీ చేయాలంటే ఇప్పుడు చూడండమ్మా, సో ఇది కదా మన హైపోటెన్యూస్, అవునా. సో రొటేట్ చేసినప్పుడు ఇది కదా మనం నేర్చుకోవాల్సింది అమ్మా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఇది హైపోటెన్యూస్ అంటే ఇది 90 degrees, అవునా. అంటే ఇదంతమ్మా 5, ఇదంతమ్మా 36, అదంతమ్మా 36. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ రెండింటి రేషియో ఎంత ఉంటుందో, ఓకే 90 degrees కదా ఇలా గీసారనుకోమ్మా. ఓకే, ఇప్పుడు ఈ 2 సైడ్స్ రేషియో అంత ఉంటుందా ఉండదా. ఓకే, దీనికోసం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ని విజువలైజ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ గో విత్ అన్ ఎంప్టీ స్లైడ్. ఓకే, గుడ్. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఏబిసి అని పేరు పెట్టాను అనుకోమ్మా, బి నుంచి ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి డి అన్నాను అనుకోమ్మా. ఓకే, ఇప్పుడు మనకు రూల్ ఏంటి అంటే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ ఏసీ ఇంటూ ఏడి. నెక్స్ట్ వన్, బీసీ స్క్వేర్ కావాలి అంటే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ సిడి. ఓకేనా, ఇప్పుడు రెండింటికి రేషియో రాస్తే ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోతే ఏడి ఈజ్ టు సిడి అంటే ఏమవుతుందమ్మా, ఈ సైడ్స్ రేషియోనా సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్, జాగ్రత్త చూడండి, సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది ఎక్కడి నుంచమ్మా, పర్పెండిక్యులర్ వర్టిసెస్ నుంచి రైట్ యాంగిల్ గీస్తే హైపోటెన్యూస్ మీద, కావునా. ఇప్పుడు మనం కూడా మన క్వశ్చన్లోకి వద్దాం, కొంచెం బొమ్మను పెద్దది తీసుకుందాం. ఓకే రైట్, గుడ్. చూడమ్మా, ఇది కదా మనం గీసుకున్న ట్రయాంగిల్. ఓకే, ఇది పర్పెండిక్యులర్. ఓకే రైట్, ఒక సైడ్ ఎంత ఇచ్చాడమ్మా 15, ఇంకో సైడ్ ఎంత ఇచ్చాడమ్మా 36. అంటే ఈ 2 పాయింట్స్కి రేషియో ఎంత అని అడిగితే మనం ఏం చేయాలమ్మా, సైడ్స్ రేషియో హోల్ స్క్వేర్, అవునా. అంటే 36కి 15కి రేషియో తీసుకుని హోల్ స్క్వేర్ చేయాలి, అవునా కదా. సో 36కి 15కి రేషియో తీసుకుంటే ఎంత అవుతుందమ్మా, ఒకసారి 15 36 పైథాగరస్ థియరం అప్లై చేద్దామా.
ఓకే 15 స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ లెంగ్త్ వస్తుందమ్మా నాకు, దానికోసం నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా, యా 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 36 స్క్వేర్ 36 స్క్వేర్ కదా, అంటే 1296 యాడ్ చేస్తే 5 + 6 11, ఓకే 10 + 2 12 అండ్ దిస్ ఇస్ 5 1521. 1521 అనేది దేనికి స్క్వేర్ అవుతుంది ఒకసారి చూస్తే 49 స్క్వేర్ అయి ఉండొచ్చు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఓకేనా, సో 40 ఎందుకంటే యూనిట్స్ పొజిషన్ 1 బట్టి చెప్తున్నానమ్మా. ఓకే, సో నో 39 స్క్వేర్ అయి ఉండొచ్చు. ఓకేనా, లెట్స్ గో ఫర్ 39 స్క్వేర్. 39 స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా, 40 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1600 కాబట్టి 40 + 39 అంటే 79 సబ్ట్రాక్ట్ చేస్తే 1521 ఇస్ 39 స్క్వేర్. సరిపోయింది ఎగ్జాక్ట్గా. అంటే ఈ లెంగ్త్ ఎంతమ్మా 39, ఈ టోటల్ లెంగ్త్ ఎంతమ్మా 39. ఓకే, దీన్ని పక్కన పెట్టేయండి. సో హైపోటెన్యూస్ ఇస్ హౌ మచ్ 39. Okay, good. This is the first point we have to notice. This is the first point we have to notice. Okay. రైట్ అమ్మా. ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే మనకు పైథాగరస్ సిద్ధాంతం అంటే ఇది ఏవి వాడకుండా పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా 5 12 13 అనేది. ఓకే, ఇది 5 3s అంటే ఇది 12 3s కాబట్టి ఆటోమేటిక్గా ఎంత వాళ్ళు 13 3s 39 సరిపోయింది కదా, అలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఆ సైడ్ ఎంత అంటే 39. ఇప్పుడు నేను ఏమడిగాడంటే వాల్యూమ్ అడిగాడు, అవునా కాదా చూడండి ఒకసారి క్వశ్చన్లో. ఓకే, ఏమడిగాడమ్మా, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్. వాల్యూమ్ అంటే పైవాడు ఒక కోన్ వాడి వాల్యూమ్ కావాలి, కిందోడు ఒక కోన్ వాడి వాల్యూమ్ కావాలి. అంటే పైవాడికి హైట్ కావాలి, కిందోడికి హైట్ కావాలి. ఈ రేడియస్ అనేది కామన్ ఫర్ బోత్, అవునా. సో ఇప్పుడు ఇది కనుక్కోవాలి అంటే నేనేం చేయాలి అంటే, సో ఏరియా కావాలంటే ఇది 90 degrees కదా, ఏరియా అంటే ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ అంటే 15 × 36 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఓకే ఏం చెప్పచ్చమ్మా, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ½ ఇంటూ బేస్ అంటే 39 × హైట్ అంటే ఇదేగా హెచ్. ఓకే ఓకే, సో అమ్మ వాడు మనకి ఏమవుతాడమ్మా ఇక్కడ రేడియస్ అవుతాడు కానీ హెచ్ ప్లేస్లో ఆర్ రాసిన వీటి రేడియస్ మనకి, అవునా. ఓకే, ఇప్పుడు సింపుల్గా చేస్తే ½ క్యాన్సిల్ అయిపోతే 39 3తో క్యాన్సిల్ చేస్తే 13 3 5s 36 5s are 180/13 is the radius. 180/13 is the radius వచ్చేసింది. ఓకే అమ్మ, రేడియస్ వచ్చేసింది కాబట్టి ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ అప్లై చేస్తే రిమైనింగ్ వచ్చేస్తాయి, అవునా కాదా. ఓకే, రేడియస్ రాసుకున్నామా ఎంతమ్మా 180/13, అవునా. ఓకే గుడ్. ఓకే గుడ్, రైట్ అమ్మా. నెక్స్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ పాయింట్ చూడమ్మా జాగ్రత్తగా. యా, సో దీన్ని బేస్ చేసుకొని ఈ హైట్ విడివిడిగా కనుక్కుంటే సరిపోతుంది కదా మనకి. ఓకే, అసలు వాల్యూమ్ ఫార్ములా ఏంటి, సో 1/3 πRh కదా, πr² కదా, 1/3 π కామన్ రెండింటిలోను, అవునా. r² కూడా కామనే కదా రెండింటికి, అవునా కాదా. r² అంటే ఎంత ఇక్కడ 180/13 × 180/13, అవునా, ఇంటూ హెచ్. అమ్మ వీడికి H1 వీడికి H2 కదా, అంటే రెండింటి కామన్ చేస్తే H1 + H2. H1 + H2 అంటే ఎంత 39. అక్కడ మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నాం. ఓకేనా, రైట్. ఆప్షన్స్ పైలో ఉన్నాయి చూడండి, పైలో లేవు కాబట్టి నేను కూడా సింప్లిఫై చేస్తాను. ఓకేనా, రైట్. 1/3 అంటే క్యాన్సల్ అవుతుంది చూడమ్మా. పై వాల్యూ సింప్లిఫై చేస్తే పై వాల్యూ ఎంత రాసుకోవచ్చమ్మా 22/7. లెట్ us రైట్ ద వాల్యూ 22/7. లెట్ us స్టార్ట్ సింప్లిఫై. మా H1 + H2 అంటే మొత్తం కలితే హైట్ అంటే 39గా, సో 39 ఇస్ ద హైట్. దీని ప్లేస్లో ఎంత రాసుకోవచ్చమ్మా 39. రీప్లేస్ చేస్తున్నామా దీని ప్లేస్లోకి ఎంత 39. 13 3s are 39 cancel. 13 3s are 39 cancel. Okay, now let us take the value. Find the volume of the solid generated. Okay, yeah, okay, our value 36 × 15 is equals to 39 into R 180 36 5/13. Okay, absolutely. Okay, let us multiply. We don't have other option. Okay, ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి మల్టిప్లై చేద్దాం. 22 × 18 × 18 అంటే 324, అవునా. 324 × 22. 22 4s are 88. 22 2s are 44 plus 8 52. 22 3s are 66 plus 5 అంటే 71 అంటే 7128. పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు బై 13 7s are 91. ఓకేనా. ఓకే, క్యాన్సిల్ చేద్దామమ్మా 91 తోటి. అప్రాక్సిమేట్ అబ్సల్యూట్ ఎటు మనకు వర్కౌట్ కాదు. ఓకేనా. 91 8s ఎంత 98s are 720 అంటే అంత నెంబర్ ఉందా లేదు, అంటే 7 టైమ్స్తో మాత్రమే ఉంది. ఇక్కడ అన్ని 8తో స్టార్ట్ అయ్యి వీడు ఒక్కడే 7తో స్టార్ట్ అయ్యాడు. సో ఆన్సర్ అమ్మా 7837 ఇస్ ద ఆన్సర్. వాట్స్ ఆన్సర్ 7837. ఓకేనా, ఇది చేయాల్సిన పద్ధతి.
ఈ విజువలైజేషన్స్ అన్నీ రావాలి అంటే అంత ఈజీ ఏం కాదమ్మా, ఓకేనా. డోంట్ వరీ, ఈ పేపర్లో ఫస్ట్ 3-4 క్వశ్చన్స్ అయితే హార్డ్గా ఉంటాయమ్మా, ఆ తర్వాత అంత హార్డ్గా ఉండవు. డోంట్ బోదర్ అబౌట్ ఇట్, ఓకేనా. రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇట్. రైట్ చూడమ్మా. ఓకే ఓకే అమ్మా, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి జాగ్రత్తగా. ఈ థియరీని దాంతో లింక్ చేసుకుందాం, ఆటోమేటిక్గా ప్రాబ్లం డెడ్ ఈజీ అయిపోతుంది. ఓకే, ఇచ్చిన పటంలో పీటీ అనేది ఓ కేంద్రంగా గల, అమ్మా ఇక్కడ ఓ అనేది కేంద్రం, కొంచెం పైకి వచ్చింది కదా అని మీరు కేంద్రం కాదనుకున్నారు, అది కేంద్రం. అది ఎప్పుడైతే కేంద్రం అయిందో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది డయామీటర్ అయింది, ఓకేనా, అలియాస్ వ్యాసం అయింది. ఓకే రైట్. ఇచ్చిన పటంలో పీటీ అనేది ఓ కేంద్రంగా గల వృత్తముకు టాంజెంట్ లేదా తిర్యక రేఖ కదమ్మా, స్పర్శరేఖ. ఏం రేఖమ్మా? స్పర్శరేఖ. ఓకే ఓకే ఏంటమ్మా అది? పీటీ. ఓకే, పీటీ అను స్పర్శరేఖ ఆర్ అనే బిందువు వద్ద వృత్తమును స్పృశించను. ఆర్ దగ్గర స్పృశించను అంటే టాంజెన్షియల్ పాయింట్, ఓకేనా, ఎక్కడ కాంటాక్ట్ అయింది అనేది. ఓకే, వ్యాసం ఎస్క్యూను పొడిగించిన ఎస్క్యూని ఇలా పొడిగిస్తే అది ఎక్కడికి వచ్చిందంటమ్మా? పీ దగ్గర మీట్ అయిందంట. ఓకే గుడ్ ఫైన్. ఎక్కడ తాగిందమ్మా? పీ వద్ద తాకుడంట. యాంగిల్ ఎస్పిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎస్పిఆర్ అంటే ఇది ఎక్స్ అంట. ఓకే ఫైన్, ఎంతమ్మా? ఎక్స్ డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ క్యూఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు వై. క్యూఎస్ఆర్ అంటే ఇదంటమ్మా వై డిగ్రీస్. ఓకే, అయితే నేను ఏమంటున్నాడు? ఎక్స్ ప్లస్ 2y వాల్యూ ఎంత? ఓకే, మీ మైండ్లోకి వెంటనే రావాల్సిన థాట్ ఏంటి అంటే, సో అమ్మ 2y అంటే యాంగిల్ ఎప్పుడైతే డబుల్ అయిందో వెంటనే మన నాకు సర్కిల్లో ఏం కనపడుతుందంటే, సో మేజర్ ఆర్క్ మీద ఎక్కడైనా టీటా యాంగిల్ చేస్తే సెంటర్ దగ్గర 2 θ చూస్తుంది. ఇది నా మైండ్లోకి రావాల్సిన థాట్. ఓకే, ఆటోమేటిక్గా సార్ ఇక్కడ వై అన్నాడు, నీకు 2 టైమ్స్ రావాలి కాబట్టి ఎక్కడో చోట ఒక కార్డ్ని ఇమాజిన్ చేసుకోవాలి, లేదా ఒక జాని. అవునా, ఇదిగో క్యూఆర్ అనేది ఒక జా లేదా ఒక కార్డ్. అవునా, ఈ కార్డు ఇది మొత్తం మేజర్ సెగ్మెంటేగా, మేజర్ ఆర్కేగా, దాని మీద వై యాంగిల్ చేసింది. అంటే సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? ట్వైస్ అంటే 2y చేస్తుంది. అవునా కదా, ఎందుకంటే మన రూల్ ఏంటి ఇదే కదా. ఒక కార్డు ఇక్కడ కనుక టీటా చేస్తే సెంటర్ దగ్గర ఎంత చేస్తుందమ్మా? 2 θ చేస్తుంది. అదేగా మన రూలు. ఓకే, అంటే ఇప్పుడు ఈ కార్డ్ అనేది ఓకే ఇక్కడ ఎంత యాంగిల్ చేసిందమ్మా? y డిగ్రీస్ చేసింది. అంటే సెంటర్ అంటే ఇదేగా, ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? 2 టైమ్స్ అంటే 2y చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన మైండ్లోకి రావాల్సిన పాయింట్ ఏంటి అంటే, సార్ ఒకసారి సర్కిల్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ సర్కిల్కి వీడి టాంజెంట్. అవునా, వీడు ఎప్పుడైతే టాంజెంట్ అయ్యాడో వీడి సెంటర్ నుంచి కనెక్ట్ చేసిన లైన్ తోటి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అవునా అవునా కాదా? ఇప్పుడు నేను చూపించే పాయింట్ వరకే చూడండి, షేడ్ చేసిన పాయింట్. ఓకే, అంటే కొంచెం థిక్గా షేడ్ చేస్తాను చూడండి అమ్మా. ఓకే, సో అది మీకు బాగా కనబడుద్దని. ఓకేనా, ఓకే ఓకే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా కాదా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాత్రం నేను ఇప్పుడు స్టడీ చేస్తాను. ఇంక మిగిలినవన్నీ నేను మర్చిపోయా, నువ్వు కూడా మర్చిపో. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళిద్దరిని సమ్ చేస్తే 90 రావాలిగా. అంటే ఎక్స్ ప్లస్ 2y ఇజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 90 డిగ్రీస్. అయిపోయింది ప్రాబ్లం. వాడిగింది ఎక్స్ ప్లస్ 2y ఎంత. ఓకేనా, సో ఎక్స్ ప్లస్ 2y ఎంత అన్నగా పడింది? ఎక్స్ ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ ఎంతమ్మా? 90 డిగ్రీస్. సో ఆన్సర్ ఏంటమ్మా? చి కా జాగ్రత్త, సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ద సమ్ ఆఫ్ 2 numbers is 6. 6 times their geometric mean. మా సమ్ అంటే a plus b. 6 times their geometric mean అంటే √ab. ఓకే బ్యూటిఫుల్. సో జామెట్రిక్ మీన్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్స్ ఇస్ అంటే నీకేం కావాలి? a:b కావాలి, అలియాస్ a/b ఎంత అని అడుగుతున్నాడు. అవునా కాదా? ఓకే గుడ్ అమ్మా. ఇక్కడ నుంచి మన మైండ్లోకి రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. అవునా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? రైట్ చూడండి, a² ప్లస్ b² ప్లస్ 2ab ఇజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ చేస్తే 36, √ab స్క్వేర్ చేస్తే 36ab. అవునా, 2ab అటు పంపించేస్తా. ఓకే, ఏమవుతుంది చెప్పడమ్మా? a² ప్లస్ b² ఇజ్ ఈక్వల్స్ టు 34ab. అవునా, మా బోత్ సైడ్స్ ఏబీతో డివైడ్ చేస్తా. బోత్ సైడ్స్ ఏబీ క్యాన్సిల్స్. అవునా రైట్. ఇప్పుడు చూడమ్మా, స్క్వేర్కి బి క్యాన్సిల్, స్క్వేర్కి ఏ క్యాన్సిల్. అంటే ఇక్కడ ఏం మిగిలింది? a/b. ఓకే, a/b ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? b/a. ఈ బీని కిందకి ఇలా రాసుకోవచ్చా? అంటే 1/a/b ఇజ్ ఈక్వల్ ఎంత చూద్దాం మనకు? 34. అవునా, ఓకే. ఇప్పుడు మనం పాయింట్ ఏంటంటే, నీకు కావాల్సింది a/bనేగా. అంటే a/b నేను ఎక్స్ అనుకుంటా సరదాగా. అప్పుడు ఇక్కడ రీప్లేస్ చేసాము చూడండి, a/b ప్లేస్లోకి ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ ఎంతమ్మా? 34. సింప్లిఫై చేశాను అనుకోండి. ఓకే, ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ వచ్చేస్తుందిగా. ఓకే, సింప్లిఫై చేద్దామా? రైట్ చూడమ్మా,
క్వశ్చన్ సింపుల్ సైజ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. అవునా? రైట్, గుడ్. ఓకే, మన స్పేస్ వస్తుంది. రైట్, చూడమ్మా. నెక్స్ట్ లెట్ us సింప్లిఫై ఇట్. ఓకే ఓకే అమ్మా, ఎల్సీ కట్టాను అనుకోమ్మా, ఇక్కడ రీరైట్ చేద్దాం. x² + 1 = 34x. అవునా? 34x ఇట్లా లాక్కొచ్చుకుంటే x² - 34x + 1 = 0. అవునా? ఓకే, x కావాలంటే ఏం చేయాలి మనం? -b ± అప్లై చేద్దాం. -b అంటే 34 ± √b² అంటే 34². 34² అంటే ఎంత? 35² is 1225. 34² కావాలంటే 69 సబ్ట్రాక్ట్ చేయాలి. 69 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 15 - 9 6, 11 - 6 5 and 1 1 1156. ఓకే, 1156 -4/2a అంటే 2. అవునా కదా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ ఎవర్ వీ గెట్స్ దట్ ఈస్ ద ఆన్సర్. అవునా కదా? ఎక్స్ వాల్యూ వచ్చేసిందిగా. ఇందులో ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలంటే మైనస్ తీసుకుంటే నెగిటివ్ అయిపోతుంది కాబట్టి ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. అవునా కదా? ఇది మనం చేయాల్సిన పద్ధతి. దిస్ ఈస్ ద వే దట్ వీ హ్యావ్ టు డూ దిస్ ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఓకే, రైట్. సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏమవుతుందో ఆ రెండు సంఖ్యల నిష్పత్తే కదా. ఓకే, ఆ రెండు సంఖ్యలు అంటే a/b కదా. a/b ఎంత? ఓకే, గుడ్. ఓకే, గుడ్. నౌ లెట్ us సాల్వ్ ఇట్. సో 34/2 అంటే 17 ప్లస్ ఆర్ మైనస్లో మైనస్ తీసేస్తాం కదా. ఇంకా 1156 - 4 అంటే ఏమవుతుందమ్మా? 1152. అవునా? దీని స్క్వేర్ రూట్ కట్టాలంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 4 × 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s, 35 అంటే 4 8s, 32 అంటే 288. అవునా? ఓకే, 288 మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేశాను అనుకోమ్మా. 288ని ఏమవుతుందో చెప్పండి. 288 ఫర్దర్ సింప్లిఫై చేస్తే 144 × 2. అవునా? ఒక మా స్క్వేర్ రూట్ కట్టాలి కదా దీన్ని మొత్తానికి. ఎందుకంటే 1156 - 4 అంటే 1152. దానికి స్క్వేర్ రూట్ కట్టాలి. అంటే 4కి స్క్వేర్ రూట్ కడితే 2 ఇంటూ 144 స్క్వేర్ రూట్ కడితే 2 12 ఇంటూ √2 అలాగే ఉంచేస్తాను. ఇప్పుడు 34 కూడా అలాగే రాసేసుకోండమ్మా. /2 కదా. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 17s క్యాన్సిల్. అవునా? అంటే ఆన్సర్ ఎంతమ్మా? 17 + 12 √2. ఎంతమ్మా ఆన్సర్? 17 + 12 √2. ఓకే, ఇక్కడ రాసుకుందాం. 17 + 12 √2. ఇప్పుడు మనకి ఏ ఆప్షన్లో 17 + 12 √2 వచ్చిందో చూద్దాం. ఓకేనా? 3 + 2 √3/3 - 2 √3. ఓకే, రేషనలైజ్ చేశాను అనుకోమ్మా. 3 + 2 √3 హోల్ స్క్వేర్ అవుతుంది. 3² అంటే 9. 2 √3 హోల్ స్క్వేర్ అంటే 2² అంటే 4, √3² అంటే 3. ఓకే, నెక్స్ట్ 4 3s ఎంతమ్మా? 12. ఓకే, ప్లస్ 2 × 2 × 3 అంటే 2 2s are 4, 4 3s are 12 √3. అవునా? కానీ నీకు రావాల్సింది √3నా √2నా? √2. కానీ ఇక్కడ √3 వస్తుంది. అంటే √3 ఉన్న టర్మ్స్ మొత్తాన్ని నేను క్యాన్సిల్ చేసేస్తా. ఓకే, అంటే ఏని కొట్టేశాను, డీని కూడా కొట్టేశాను. ఇప్పుడు బీసీలో ఆన్సర్ ఉంటాడు. అవునా కాదా? ఓకే, మళ్ళీ సీని కానీ బీని కానీ ఒక దాంట్లో ఆన్సర్ ట్రై చేస్తా. ఒకటి కాదంటే ఇంకోటి ఆన్సర్ అయిపోతాడు. అవునా కాదా? రేటమ్మా 3 - 2 √2/3 + 2 √2 తీసుకున్నాను అనుకోమ్మా. 3 - 2 √2/3 + 2 √2 తీసుకున్నాను అనుకోమ్మా. ఓకే, ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా? 3 - 2 √2 సో రేషనల్ చేస్తే ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. డినామినేటర్ ఏమవుతుందమ్మా? 3 - 2 √2 × 3 + 2 √2 అవుతుంది. 3² అంటే 9 - 2 √2² అంటే 1. ఓకే, సో అంటే ఆటోమేటిక్గా 1 డినామినేటర్ కొట్టుకుపోయింది. న్యూమినేటర్లో ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? a - b హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ వస్తుంది. కానీ మనకేం రావాలి? ప్లస్. అంటే వీడు గాడు అయితే గీతే సి అవుతాడు, లేదంటే అవ్వడు. అవునా కాదా? ఒకసారి సీన్ ట్రై చేస్తే డినామినేటర్ అయితే సేమ్ ఉంటుంది, కానీ న్యూమినేటర్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ అవుతుంది. అవునా? అంటే 3 + 2 √2తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ 1 అయిపోతుంది. అవునా? ఓకే, సో మా 3 + 2 √2 స్క్వేర్ చేస్తే 3² అంటే 9 ప్లస్ నెక్స్ట్ 2 √2² అంటే 8 ప్లస్ 2 × 2 4, 4 × 3 అంటే 12 √2. ఓకే, సరిపోయిందా చూడండి. ఎగ్జాక్ట్గా 9 + 8 అంటే 17 + 12 √2. అవునా కాదా? అది మన ఆన్సర్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సి. అయితే ఇంత చేయడం మనకు మ్యాక్సిమం ఇష్టం ఉండదు. అవునా కాదా? అప్పుడు ఏం చేయాలి అంటే సో ఇప్పుడు మనం ఇదిగో ఈ మొత్తం రెగ్యులర్ ప్రొసీజర్ కదా, ఇది మొత్తం వదిలేస్తాను చూడండి. ఇది మొత్తం వదిలేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అంటే ఏంటి? షార్టెస్ట్లో చేయాలి అంటే వచ్చిందదేగా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ మీన్. అవునా? రైట్, చూడమ్మా. ఇప్పుడు మన షార్టెస్ట్ ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. మీకు ఖచ్చితంగా కన్వెన్షనల్ ప్రొసీజర్స్ తెలియకపోతే కొన్నిసార్లు కష్టం అవుతుంది. నేను కన్వెన్షనల్ ప్రొసీజర్స్ రాశాను. ఓకేనా? వాటిని ఏమడిగాడమ్మా? ఏకి బీకి రేషియో అడిగాడు. అవునా?
ఫస్ట్ ఆప్షన్ తీసుకో 3 + 2√2 బై 3 - 2√2. అంటే ఏ అనే దాన్ని 3 + 2√2 సారీ ఏ ప్లస్ ఎంత అనుకుంటానమ్మా 3 + 2√3 అనుకుంటాను. ఓకే బి ప్లస్ అనుకుంటానమ్మా 3 - 2√3 అనుకుంటాను. ఏ ప్లస్ బి రాయ్ 3 + 2√3 ప్లస్ బి అంటే 3 - 2√3 = 6 ఇంటూ రూట్ ఏబి. రూట్ ఏబి అంటే ఏబి మల్టిప్లై చేయడమేగా. 3 + 2√3 ఇంటూ 3 - 2√3 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే a² - b². a² అంటే 9 ఓకే మైనస్ b² అంటే 2² అంటే 4 √3² అంటే 3 అండర్ రూట్ అవునా సారీ ఇది వాల్యూ. ఇప్పుడు 4 3 = 12 9 - 12 అంటే పాజిటివా నెగిటివా నెగిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో నేను దీన్ని కొట్టేసా. ఓకేనా ఈ ఆప్షన్ కాదు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే ఆప్షన్ వచ్చిందిగా కాబట్టి కొట్టేసా. ఈ రెండు నాకు ఆన్సర్లు కావు తీసేయండి. ఓకేనా ఎవరెవరమ్మా ఏ డీల్ కావు కొట్టేశాను. నెక్స్ట్ వన్ అమ్మా ఇప్పుడు బీసీలో తీసుకుందాం. ఎవరు తీసుకుందామమ్మా బీసీ. సపోజ్ నాకు సిలో న్యూమరేటర్లో ప్లస్ అడిగితే వాటితో ట్రై చేస్తా. ఓకే ఏ ప్లస్ బి అంటే 3 + 2√2 ప్లస్ 3 - 2√2 = 6 టైమ్స్ ఆఫ్ రూట్ ఏబి అంటే √3 + 2√2 ఇంటూ 3 - 2√2 అవునా 3 - 2√2. ఓకే నౌ ఇఫ్ యూ సింప్లిఫై ఇట్ ఇదెంత అవుతుందమ్మా 3² - 2√2 హోల్ స్క్వేర్ అవునా కదా. 3² అంటే 9 2√2² అంటే 8 9 - 8 అంటే 1 అండర్ రూట్ అంటే 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2√2 క్యాన్సిల్ 3 + 3 అంటే 6 = RHSలో ఏమొచ్చిందమ్మా 6 × 1 6 ఈక్వల్ అయింది కాబట్టి ఆన్సర్ ఇస్. అయితే ఇక్కడ మనకి రెండు సంఖ్యలు రేషియో అనగానే పెద్ద నెంబర్కి చిన్న నెంబర్కి రేషియో రాయడం అలవాటు కాబట్టి మనం సి చెప్తాం. లేదంటే బి కూడా కరెక్టే అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా ఇది షార్టెస్ట్ కట్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A man borrow money at 3% per annum interest payable yearly and lend it to immediately at 5% interest compound payable half yearly and thereby gain 330 at the end of 1 year. ఇక్కడ ఏం చేశాడమ్మా ఒక వ్యక్తి 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకుని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పిచ్చాడు అవునా కాదా. ఇది పాయింట్ 1 మనం అబ్జర్వ్ చేయాల్సింది. పాయింట్ 2 ఏమన్నాడంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 3% అన్నాడే కానీ ఏం చెప్పాల. పేయబుల్ ఇయర్లీ అన్నాడు. పేయబుల్ ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి పే చేయాలి. అంటే వాడు ఇచ్చిన డ్యూరేషన్ కూడా 1 ఇయరే కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అని అన్నాడు కాబట్టి నువ్వు సింపుల్ తీసుకున్నా కాంపౌండ్ తీసుకున్నా ఒకటే ఫస్ట్ దాంట్లో. అంటే నువ్వు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ యూ పే ఈజ్ సింప్లీ 3%. ఇంట్రెస్ట్ యూ రిసీవ్ నువ్వు దాన్ని మళ్ళీ అప్పిచ్చావుగా నీకు ఎంత వస్తుందో రాసుకుందాం. ఓకేనా ఇంట్రెస్ట్ యూ రిసీవ్ నువ్వు ఎంతకి ఇచ్చావు 5% per annum ఇచ్చావు అవునా కాదా. కానీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కదా. అంటే హాఫ్ ఇయర్లీ అంటే ఈ ఫస్ట్ 5%ని హాఫ్ ఇయర్కి 2.5% నెక్స్ట్ హాఫ్ ఇయర్కి నెక్స్ట్ 2.5% అంతేనా. ఇప్పుడు వీళ్ళకి సెక్స్ అప్లై చేయాలిగా అంటే x + y + xy by 100%. x + y అంటే 2.5 + 2.5 అంటే 5% ప్లస్ x × y. x × y అంటే 2.5 × 2.5 అంటే ఎంతమ్మా 6.25 by 100 అవునా. ఓకే అంటే ఇక్కడ నీకు వచ్చేది ఎంత అంటే 5% ప్లస్ 6.25 by 100 అంటే ఎంత అవుతుందమ్మా 0.0625 అంటే 5.0625% ఇది నీకు వస్తుంది. ఇంట్రెస్ట్ నీకు వచ్చేది ఎంతమ్మా యూ రిసీవ్ 5.0625% అవునా. ఓకే అంటే ఇప్పుడు చూడండి నువ్వు 3% పే చేస్తున్నావు 5.0625 వస్తుంది నీకు. అంటే నీ గెయిన్ ఎంత 2.0625% అవునా కాదా. ఈ గెయిన్ వాడు ఎంత అన్నాడు చూడండి ఒకసారి 330 అన్నాడు. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 330. ఓకే నేనేమడిగాడు ద సమ్ బారోడ్ అంటే 100% ఎంత అవునా కాదా. రైట్ క్రాస్ మల్టిప్లై చేద్దామా. ఓకే క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 330 అంటే 33000 బై 2.0625 అమ్మ 4 సున్నాలు పోవడానికి 4 సున్నాలు ఇక్కడ కూడా పెట్టుకుంటా. ఓకే గుడ్ దిస్ ఇస్ ద వాల్యూ. అమ్మా ఇప్పుడు ఆప్షన్స్ చూడండి దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ చేసేద్దాం. ఓకే అమ్మ 2 16s అంటే 32. ఓకే 16 ఓకే 15 ఓకే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అవునా కాదా. రైట్ అమ్మా ఇటు ఇంకేం 15 ఉంది 16 ఉంది కాబట్టి నేను కొంచెం చేస్తున్నాను. 20625ని 1 టైం అంటే ఇక్కడేగా 20625 అంటే 33000లోంచి
20625 క్యాన్సిల్ అయితే ఇట్ ఈస్ 3752 అంటే 2375 అంటే 1 టైం క్యాన్సిల్ అయింది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిందమ్మా? 1 టైం క్యాన్సిల్ అయింది. సారీ ఇక్కడ 1 కూడా ఉంటుందా? 12375 ఓకే గుడ్. నెక్స్ట్ అమ్మా పక్కన ఒక 0 ఉంది కదా, ఆ 0 పెట్టుకున్నాను అనుకోమ్మా. 1,23,750 ఎన్నిసార్లు పోతుందో క్యాన్సిల్ చేద్దాం. 20 అనేది ఓకేనా. 20 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 26 దగ్గరలో ఉంది కాబట్టి 6 టైమ్స్ అనుకుంటే ఇంటూ 6 చేస్తే ఎంత ఇది? ఇంటూ 6 చేస్తే 625 6 ఆర్ సో ఒక డిజిట్ బై డిజిట్ చేసుకున్నామా ఇంటూ 6 6 5 ఆర్ 30 6 2 ఆర్ 12 ప్లస్ 3 అంటే 15 6 6 ఆర్ 36 ప్లస్ 1 అంటే 37 6 0 ఆర్ 0 అంటే 3 6 2 ఆర్ 12 అంటే 123750 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఎన్నిసార్లు? 6 టైమ్స్ అంటే రిమైనింగ్ అని 3 సార్లు యాక్చువల్ పెట్టేసుకోవడమే 16,000. అమ్మా ఇది కన్వెన్షనల్గా చేయడం. ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలమ్మా, లేకపోతే ఇంకా అంటే ఇది కన్వెన్షనల్ చేయడం మీకు కష్టం అనిపిస్తే ఏం చేయాలమ్మా? ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి ఓకేనా. ఆప్షన్ వెరిఫికేషన్ అంటే ఏం చేయాలో కూడా చూపిస్తాను, ఒకసారి చూడమ్మా. దిస్ ఈజ్ ద కన్వెన్షనల్ ప్రొసీజర్ ఓకే. ఓకే ఆప్షన్ వెరిఫికేషన్ అంటే సపోజ్ ఫస్ట్ ఆప్షన్ నాకు ఈజీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్తో ట్రై చేస్తా. ఎంత చేయడమా? 15,000. నువ్వు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత? 3% అంటే 3/100. 0000 క్యాన్సిల్ అయితే 450 రూపీస్ నువ్వు పే చేయాలి అవునా. ఇది నువ్వు పే చేసేది. నీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మామూలుగా 5%, కానీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఫస్ట్ 2.5% పే చేయాలి, తర్వాత మళ్ళీ 2.5% పే చేయాలి. 2.5% అంటే 1/40 అంటే ఫస్ట్ నువ్వు 1/40 ఆఫ్ ప్రిన్సిపల్ పే చేయాలి. ప్రిన్సిపల్ అంటే ఎంత? 15,000 అవునా. 00 క్యాన్సిల్ ఓకే. 4తో క్యాన్సిల్ చేస్తే 4 3s are 12 300 అంటే 375 పే చేయాలి. నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలి? నెక్స్ట్ హాఫ్ ఇయర్కి 375 ప్లస్ మళ్ళీ 1/40 పే చేయాలి అవునా. ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటో తెలుసా సార్? ఇక్కడ డెసిమల్ వచ్చింది నాకు గెయిన్లో, కానీ ఎక్కడ డెసిమల్ లేదు కాబట్టి నేను 15,000 కొట్టేశాను. వాడు ఆన్సర్ కాదు. ఎప్పుడైతే 15,000 క్యాన్సిల్ చేశానో నెక్స్ట్ ఉన్న నెంబర్లో నాకు బెస్ట్ నెంబర్ ఎవరో తెలుసా? 16,000 అవునా. సో 16,000 తీసుకుంటే నువ్వు పే చేయాల్సింది 3% అంటే 3/100 అంటే యూ హ్యావ్ టు పే 480 రూపీస్ ఓకే. ఇప్పుడు నువ్వు వచ్చే అమౌంట్ ఎంత? 5% 2 కాంపౌండింగ్ పీరియడ్స్ అవునా. ఓకే అంటే 2.5% అంటే 1/40 అంటే 1/40 ఆఫ్ ఎంతమ్మా? 16,000. ఇది నువ్వు ఫస్ట్ 6 మంత్స్కి పే చేయాల్సింది అవునా. ఫస్ట్ 6 మంత్స్ 00 4తో క్యాన్సిల్ చేసి ఎంతమ్మా? 400. నెక్స్ట్ 6 మంత్స్ కంటే ఏం చేయాలి? ఈ 400 పే చేసి ప్లస్ మళ్ళీ 1/40 ఆఫ్ 400 పే చేయాలి అవునా. అంటే 00 4 1s 4 10s అంటే 410 పే చేయాలి. అంటే ఆల్ టుగెదర్ కాంపౌండర్స్ ఎంత పే చేస్తావమ్మా? 810 వస్తుంది నీకు అవునా. ఫస్ట్ అయితే ఎంత వచ్చింది? 480 అది నువ్వు పే చేసేది, ఇది నీకు వచ్చేది. అంటే డిఫరెన్స్ ఎంత? 0 3 3 330. వాడు ఇచ్చింది కూడా అదేగా. అంటే ఎక్కడ మ్యాచ్ అయింది? బికి మ్యాచ్ అయింది. సో ఆన్సర్ ఇస్ బి, ఫిక్స్ ఇట్. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణాలు అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 90 degrees ఓకే. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎంటైర్? ఈ మొత్తానికి వాల్యూ ఎంత? ఈ మొత్తానికి వాల్యూ ఎంత? మరి దీన్ని చేయాలి అంటే డైరెక్ట్గా ఆల్ఫా ప్లస్ బీటా 90 అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ రాసేయచ్చు. సైనిక్ కాంప్లిమెంట్ కాజు, కాజు కాంప్లిమెంట్ అలా రీప్లేస్ చేసేయచ్చు అవునా కాదా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 అనగానే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాజ్ బీటా అని, సైన్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా అని రీప్లేస్ చేసేయచ్చు. అక్కడ నుంచి ప్రాబ్లం మొత్తాన్ని సాల్వ్ చేయడం ఒక పద్ధతి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సైన్ ఆల్ఫా బై ఇదేమో కాజ్ ఆల్ఫా అవుతుంది ఓకే. కాజ్ ఆల్ఫా బై ఇదేమో సైన్ ఆల్ఫా అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది టాన్ టీటా ప్లస్ కాస్ టీటా అవుతుంది ఓకే. ఇదేమవుతుంది? కొసికెంట్ ఆల్ఫా ఇంటూ కొసికెంట్ బీటా ప్లస్లో ఏమవుతుంది? సీకెంట్ ఆల్ఫా అవుతుంది అవునా. ఓకే ఇప్పుడు వీటిని డైరెక్ట్గా సింప్లిఫై చేస్తూ చేయడం ఒక పద్ధతి ఓకే. రైట్ అమ్మా. నెక్స్ట్, ఎందుకు సార్ ఇంత పంచాయతీ నాకు, నేనేమో ఇవన్నీ చేయలేను, నాకు అంత ఓపిక లేదు అనుకుంటే ఆల్టర్నేటివ్స్ 90 రావాలంటే ఏముంది? వీని 30 పెట్టుకో, వీని 60 పెట్టుకో, గొడవ లేదుగా నీకు ఓకే. నవ్ సాల్వ్ ఇట్ ఓకే. సాల్వ్ చేస్తే ఏమవుతుందమ్మా? సో కొసికెంట్ 30 అంటే 2, కొసికెంట్ బీటా అంటే 60, కొసికెంట్ 60 అంటే ఎంతమ్మా? 2/√3 ఓకే అండర్ రూట్ ఇంటూ సైన్ 30 అంటే 1/2, సైన్ 60 అంటే √3/2
అంటే 2 క్యాన్సిల్ అయిపోతే ఇదంతా అవుతుంది మనకి 1/√3 ప్లస్ నెక్స్ట్ cos 30 అంటే √3/2 బై cos 60 అంటే 1/2 అంటే ఎంత మిగులుతామా √3. ఇది దేంట్లో ఉంది అండర్ రూట్ 1/2 అంటే అండర్ రూటేగా. ఓకే సో అమ్మా ఇది -1/2 అమ్మ. -1/2 అంటే మనం అబ్జర్వ్ చేస్తుంటే అలాగే ఉంచండి ప్రస్తుతానికి నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. -1/2 అంటే రెసిప్రోకల్ కూడా చేయాలి అవునా. ఓకే ఇప్పుడు దీన్ని సింప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా 2 × 2 కాబట్టి బయటికి 2 వచ్చేస్తే ఇంకెంత మిగులుతుందమ్మా 3/1/4 మిగిలింది అవునా. రూట్ అంటే ఇక్కడ 2 కాబట్టి 2 × 2 అంటే 4 3/1/4 ఇంటూ దీన్ని సింప్లై చేశాను అనుకోమ్మా. ఓకే √3 + √3 అంటే 3. ఓకే నెక్స్ట్ 3 + 1 అంటే 4 అంటే మైనస్ కాబట్టి 1/, చేయాలి కదా. మామూలుగా అయితే మనకి ఎంత వచ్చింది 4/√3. ఇప్పుడు నేనేం చేయాలి దాన్ని రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేస్తే ఎంత అవుద్ది √3/4 అండర్ రూట్ అవునా. ఇప్పుడు సింప్లై చేశాను అనుకోమ్మా ఇది 2 ఓకే సో అమ్మా ఇక్కడ కూడా సింప్లై చేయకుండా అలాగే ఉంచండి సరిపోతుంది. ఎంతమ్మా 4/√3 అండర్ రూట్ అవునా. ఇదేంటి దానికి రెసిప్రోకల్ అవునా కాదా. సో 4/√3 అండర్ రూట్ ఇంటూ దీన్ని రాసుకోవచ్చమ్మా 1/√4/√3 అవునా. సో అంటే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంతమ్మా 1 అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ పర్సనల్స్. లేదా విడదీయలేమమ్మా ఎక్కడెక్కడ విడదీసేస్తే ఆటోమేటిక్గా ఇది ఈ స్టెప్ నుంచి మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి విడదీసేయండి. √4 అంటే 2/√3 ఇంటూ √3 బై √4 అంటే 2 క్యాన్సిల్ √3 క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఎంతమ్మా 1. ఓకేనా. లెట్స్ సి ద నెక్స్ట్ క్వశ్చన్.